ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రకటించారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నేడు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ అమలులో రోస్టర్ విధానంలో చేపట్టే నియామకాల్లో ఇకపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే చరిత్రాత్మక తీర్పు ఏదైతే ఉందో చరిత్రాత్మక తీర్పు దాదాపు ఒక 30 ఏళ్ల పోరాటానికి సమాధానం. మన నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించి ముందుండి మద్దతు తెలిపిన పోరాటం విజయం సాధించడం మా భారతీయ జనతా పార్టీ మొత్తం విజయంగా మేము భావిస్తున్నాం. అయితే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో మాటలు జరిగాయి, ఎన్నో వద్దలు ఇవ్వడం జరిగాయి, కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నరేంద్ర మోడీ గారు మద్దతుతోటి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు సహకారాలతో మాత్రమే జరిగిందని మేము తెలియజేస్తున్నాం. అయితే మీరు నిన్నటి నుంచి చూస్తున్నాం, చాలామంది మన ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు వచ్చేసి మేము అనేక సహాయాలు చేసాం, ఎస్సీ ఎస్టీలకి అనేక పథకాలు రిలీజ్ చేసాం, మా వల్లే సాధ్యం జరిగింది, మేము మద్దతు తెలిపామని చెప్పి ప్రెస్ మీట్లు ఇవ్వడం అది జరుగుతుంది. అయితే అందరికీ తెలిసిన విషయమే, ఎస్సీ ఎస్టీలకి దళితుల పట్ల వాళ్ళు చేసింది అన్యాయం తప్ప, దుర్మార్గాలు తప్ప జరిగిందైతే ఏం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఒకటి లేదు. ఉన్న పథకాలు తుడిచిపెట్టేసి వాళ్ళ పథకాలు వాళ్ళ స్కీముల్లో పెట్టుకున్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు దళితుల పట్ల జరిగిందైతే ఏ వాటి జరగలేదు. కానీ ఈ ప్రెస్ మీట్లు మాత్రం క్రెడిట్, అంటే ఒక తీర్పు వచ్చింది అని క్రెడిట్ తీసుకోవడానికి మాత్రం ముందున్నారు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు ఇంకా కొద్దిగా లేటుగా ఇచ్చారేమో, కానీ చేయాల్సిన వాళ్ళు మాత్రం రెడీగా, అంటే మాదే మేమే గెలిచాం, మేమే చేసామని చెప్పేసి తెలియజేసుకోవడం జరిగింది. అయితే దీని మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, పార్టీ లోపల కూడా వ్యతిరేకం ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి. అయితే చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న రిజర్వేషన్ 15% అలానే ఉంది. కాకపోతే ఈ సబ్ కేటగిరీ అసలు ఎలా ఉపయోగపడుతుంది, క్లాసిఫికేషన్ అనేది, డివిజన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎస్సీలో కూడా ఇంకా బలహీన వర్గాలు 59 సబ్ కులాల్లోని ఒక సామాజిక న్యాయాన్ని అమలు చేయడం కోసం వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క తీర్పు, ఈ యొక్క పోరాటం 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ మిగతా అనేక రకాల సంస్థలు దీనికోసం పోరాటం చేసింది. రెల్లి రిజర్వేషన్ పోరాట సమితి కానీ, మిగతా అనేక ఉపకులాలకు సంబంధించిన పోరాటాలకు సంబంధించిన కమిటీలు కానీ, వీటితో పాటు అతి ముఖ్యంగా మొదటిసారి ఈ అంశాన్ని 1978లో అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేవనెత్తింది భారతీయ జనతా పార్టీని గుర్తించాలి. అప్పుడు మా సభాపక్ష నేతగా ఉన్న ఎం వెంకయ్య నాయుడు గారు ఎస్సీలో వర్గీకరణ జరగాలి, ఎందుకు జరగాలి అని సహేతుకంగా అనేక రకాల ఉదాహరణల సమితం ఆ రోజు అసెంబ్లీకి మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజున ముఖ్యమంత్రి అంజయ్య గారికి తప్పనిసరిగా వర్గీకరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని తెలియజేశారు. అనేక రకాల నియామకాల్లో ఉద్యోగ, అలాగే అనేక రకాల విద్యార్థి సంబంధించిన, అలాగే ప్రమోషన్ సంబంధించిన అంశాల్లో ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేక రకాల చిన్న కులాలకి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి ప్రారంభమైంది మా పోరాటం. ఈ పోరాటంలో ఎవరు భాగస్వాములైన వాళ్ళకి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు దీన్ని ప్రారంభించిన ఉద్యమానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇవ్వటం జరిగింది. మా నాయకులు అనేక మంది, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు తన భుజాన్న ఈ యొక్క పోరాటాన్ని వేసుకొని ముందుకు తీసుకెళ్లారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా పార్టీ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క వర్గీకరణ అంశం లేకుండా ఒక్కసారి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు.